చాణక్య నీతి ప్రకారం మన జీవితం సజావుగా సాగించేందుకు కొన్ని ముఖ్యమైన సూచనలు చెప్పబడ్డాయి. ఈ నీతి పాఠాలు జ్ఞానం, ధర్మం, శ్రేయస్సుకు సంబంధించినవి. అయితే కొన్ని చోట్ల మన జీవితంలో జరిగే నష్టాలను తొలగించడానికి కూడా చిట్కాలు ఇచ్చారు. ఆ చిట్కాలో ఒకటి కొంతమంది ఇళ్లలో భోజనం చేయకూడదని చెప్పడం అన్నమాట. ఈ చిట్కాలు మన జీవితంలో ఎందుకు ముఖ్యమైనవో ఇప్పుడు తెలుసుకుందాం. చాణక్యుడు సూచించిన విధంగా ఒక స్త్రీకి అనేక పురుషులతో సంబంధాలు ఉన్నప్పుడు లేదా కుటుంబ సంబంధాల పట్ల అవగాహన లేకపోతే ఆమె ఇంట్లో భోజనం చేయడం మనకు మంచిది కాదు. ఈ విధమైన అలవాట్లు వివిధ రకాల సమస్యలకు దారితీస్తాయి. రోగంతో ఉన్నటువంటి వ్యక్తుల ఇంట్లో భోజనం చేయడం మంచి ఆలోచన కాదని చెప్పారు. ఎందుకంటే రోగి శరీరంలో ఉన్న ప్రతికూల శక్తులు మన ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. దీనివల్ల మనకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మనం చేసే ప్రతి పని మన జీవితంలో మార్పులు తీసుకురావచ్చు. అయితే దొంగలు, నేరస్తులు చేసే చెడు పనులు వారి ఆహారాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. చాణక్యుడు చెప్పినట్లుగా నేరస్తులు చేసే దుర్మార్గపు పనుల వల్ల మనకు ఇబ్బందులు ఎదురవచ్చు. అందుకని ఈ వ్యక్తులు ఇళ్లలో భోజనానికి వెళ్ళకూడదు. అదేవిధంగా అధిక వడ్డీతో ప్రజలను మోసం చేసే వ్యాపారుల ఇళ్లలో కూడా భోజనం చేయడం పెద్ద తప్పు. ఈ వ్యాపారులు చెడు మార్గాలను అనుసరించి డబ్బు సంపాదిస్తూ ఆ ఆహారాన్ని తింటూ ఉంటారు. ఈ ఆహారం మన జీవితంలో కూడా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రతి వ్యక్తితో సంబంధం పెట్టుకునే ముందు ఆ వ్యక్తి ప్రవర్తనని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. చెడు ప్రవర్తన ఉన్నవారితో సంబంధం పెట్టుకుంటే అది మన ఆరోగ్యం, అదృష్టం, జీవితంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ సూచనల వల్ల మన జీవితం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. కాబట్టి అధిక వడ్డీ వ్యాపారింట్లో భోజనం చేయకూడదు. దొంగలు, నేరస్తులు భోజనానికి పిలిస్తే వెళ్ళకూడదు. అదేవిధంగా రోగిగ్రస్తులు ఉన్నటువంటి ఇంట్లో భోజనాన్ని చేయకపోవడమే మంచిది. అదేవిధంగా అనేక మంది పురుషులతో సంబంధాలు ఉన్నటువంటి మహిళ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో భోజనానికి వెళ్ళకూడదు అని చాణక్యుల వారు చెప్పారు.